మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. మీ పాపాలు లెక్క పెట్టుకో, వడ్డీతో సహా చెల్లించేస్తామంటూ హెచ్చరించారు. పేదల ఇళ్లను కూల్చిన పాపం ఊరికే వదిలిపెట్టదని అన్నారు. మంత్రికి సపోర్ట్ గా ఉన్న అధికారులను ఎక్కడకు వెళ్లినా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని. 3 ఏళ్లు ఆగు, ఇదే బాపిరాజు కమిషనర్ ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొల్లు రవీంద్ర చూసుకో. ఎవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు. అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. బందర్లో ఉన్నటువంటి బడ్డీ కొట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని కూలదోశావు. వాళ్ళందరి జీవితాల్లో గుణపం దింపితే, ప్రొక్లైన్ దింపితే, జేసీపీ దింపితే ఎంత నొప్పి కలుగుతుందో ఆ నొప్పి అంతా నీకు చూపించబోతే పేరుని కృష్ణమూర్తి కొడుకే కాదు.